నిరుపేదరా రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా. ఎండనక వాననక చలి అనక నేల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిసిండు. ఎన్ని బాధలున్న కన్నీళ్ళెన్నొచ్చినా ఆకలి మరిసిండు. మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న. కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా. అదే పెట్టండి సార్. అందరి అడ్డపట్టాలి సార్, సన్నకారు రైతులు తప్పదు పురుగుల మందులు తాగి రైతన్న ప్రాణాలు పోయెను. అయితే ఇక్కడ సమస్య వచ్చింది, ఒక సర్పంచ్ ఇక్కడ రైతుల కోసం పోరాటం చేస్తున్నారని మా మారుమూల గ్రామం నుంచి పై అధికారుల వరకు, కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఆర్డీఓ గారి దగ్గర నుంచి పై అధికారులకైతే సమాచారం అందించి మాకు సపోర్టుగా మేమున్నాం మీకు తోడుగా అన్నట్టుగా వచ్చిన పాత్రికేయులకు, మీడియా మిత్రులకు అందరికీ ముందుగా నా థ్యాంక్స్ అండి. మా ఊరు సమస్యను ఇంత మూలంగా అందరికీ తెలియజేసినందుకు మీ అందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకూడదు, మనమంతా రైతులు కలిసికట్టుగా ఉంటే ఎంతటి అధికారి అయినా మన దగ్గరకు వస్తారని నిరూపణ మా ఊరు ద్వారాగా జరిగిందండి. నాతో పాటుగా మనకెందుకులే, ఆయన ఏదో చేసుకుంటున్నాడు మనకెందుకులే అనే ఆలోచన లేకుండా, వయసు నిమిత్తం లేకుండా ఆడ మగ అందరూ మా పాలకవర్గం అయితేనే రైతులందరూ నాకు సహకరించి నాతో పాటు ఈ ఎండ టైంలో కూడా నాతో పాటు దీక్షలో నేనైతే ఏదైతే ఏర్పాటు చేసుకున్నానో ఆ దీక్షలో పాల్గొన్న ప్రతి రైతులందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి విషయంలో ఊరంతా పార్టీలకు అతీతంగా ప్రతి ఏ సమస్య వచ్చినా కూడా ఈ విధంగా కలిసికట్టుగా ఉంటే ఎంతటి సమస్యనైనా సాధించవచ్చు అనేది నిరూపణ ఇవాళ జరిగింది. మాకు ధైర్యం ఉన్నాం, మేము సపోర్ట్గా ఉన్నాం. ఈసారి మీ ఊరు దాన్ని పూర్తిగా కొనుగోలు చేసే బాధ్యత మాదని ఎంఆర్ఓ గారు హామీ ఇవ్వటం జరిగింది. అందుకు ఎంఆర్ఓ గారికి, ఆర్ఏ గారికి, సొసైటీ ఇన్ఛార్జీలకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ విధంగా యూనిటీగా ఉంటే మా ఊరు మంచి ప్రయోజనం సాధిస్తుందని కోరుకుంటూ పాత్రికేయులకు, నాకు సపోర్ట్ చేసిన అందరికీ, బంధుమిత్రులకు దగ్గరగా వారం 10 రోజులు బట్టి సర్పంచ్ గారి ప్రయత్నం అండి. ఏదో రకంగా ఈ ఓట్లన్నీ కొనుగోలు చేయాలి. ఏ రకంగా ఆయన ఓట్లు కూడా లేవండి, వాస్తవానికి ఉన్న అరెకరంలో ఓట్లు కూడా ఆయన పచ్చి ఓట్లు అమ్ముకున్నా కూడా ఇదంతా కూడా కేవలం ప్రజల కోసం చేయాలనే సంకల్పంతో మరి ఈ రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఈ దృఢ సంకల్పం తీసుకొని రైతుల కోసం నిన్నటి నుంచి దీక్ష మొదలుకొని దానికి అయ్యేటువంటి ఖర్చు కూడా దగ్గర ఎంత అయిందో ఆయన గారికి తెలుసు. ఆ ఖర్చు కూడా సొంత ఖర్చులతో పెట్టి ఈ రకంగా మాకందరికీ కూడా సహకరించినందుకు మన సర్పంచ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైతుల పక్షాన సర్పంచ్ గారు రైతుల యొక్క ఓట్లు కొనుగోలు చేయాలని, అధికారులు స్పందించి రావాలని ఈ 2 రోజులు దీక్ష చేసి పై అధికారులు అంటే ఎంఆర్ఓ గారు వచ్చి మీ ఓట్లు కొనుగోలు చేపిస్తాం అని చెప్పి మాకు హామీ ఇచ్చారు, పూర్తి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఇవాళ ఈ దీక్ష ఎంఆర్ఓ గారు వచ్చి దీక్ష విరమింపజేశారు. ధన్యవాదాలు. మరియు మా ఊరు గ్రామ సర్పంచ్ శ్రీను గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఊరు తరఫున అందరికీ రైతుల పక్షాన కష్టపడ్డందుకు సర్పంచ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులు మరియు సహకరించిన మీడియా మిత్రులు